ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజంగా అక్షయ్ తల్లిదండ్రులు ఉండుంటే మీలాగే చూసుకుని ఉండేవారేమో. మీ మధ్య ఏ జన్మ సంబంధం ఉందో. ఏమండి, నారాయణరావు గారు లోపలికి రావచ్చా? రండి. ఎవరు బాబు మీరు? ఏదైనా ముహూర్తం గురించి వచ్చారా? ఈ పాప తల్లిదండ్రులమండి. పాపని తీసుకెళ్దామని వచ్చాం. పాప తల్లిదండ్రులా? అవును సార్. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి బాగలేక గుడిలో అమ్మవారి ముందు వదిలేశాం. ఇప్పుడు మా పరిస్థితి చక్కబడింది. గత కొద్ది రోజులుగా పాప గురించి వెతుకుతుంటే మీ ఇంట్లో ఉందని తెలిసింది. ఇలా రామ్మా. ఎంత ఎదిగిపోయావు తల్లి. ఎంత చక్కటి రూపం అమ్మవారిలా. ఎవరు వీళ్ళు? ఏంటి సంత? అక్షయ పేరెంట్స్ అంట. అవునా? మరింతకాలానికి తగలడ్డారేంటి? పరిస్థితులు అలా చేశాయండి. ఇంతకీ పాపకేం పేరు పెట్టారు? అక్షయ. ఎంత మంచి పేరు. మీరు నిజంగా నా తల్లిదండ్రులా? నీకిలాంటి అనుమానం రావడంలో తప్పులేదు. నారాయణరావు గారు, ఈ పాప మా పాపని నిరూపించడానికి లీగల్గా అన్ని ఎవిడెన్స్లు మీకిస్తాము. మీరు పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేసుకోవచ్చు. మీరు పాప పేరెంట్స్ అంటే ఎందుకో నమ్మాలనిపించడం లేదు. నారాయణరావు గారు, ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యలో మీరెందుకు దూరుతున్నారు? ఆగండి అక్కడ. నాకైతే వీళ్ళు నిజాయితీగానే అనిపించారు. ఎలాంటి ఎంక్వైరీకైనా మేము సిద్ధం సార్. నాకైతే నమ్మకం కుదిరింది. ఇంతకాలానికి అమ్మవారే తల్లిదండ్రుల్ని పంపించింది. ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా తీసుకొని తగలడండి. అయితే మీరు నిజంగానే నా తల్లిదండ్రులు అన్నమాట. అవునమ్మా. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టకండి. ఇంకా అలాంటి అవసరం కలలో కూడా రాదమ్మా. పద వెళ్దాం. బ్యాగ్ తెచ్చుకుంటానుండండి. ఇంతకాలం మా బిడ్డను చూసుకున్నారు. మీ మేలు జన్మజన్మలకు మర్చిపోలేము. అంతా అమ్మవారి సంకల్పం అమ్మా. అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఇక నేను అమ్మా నాన్నలతో కలిసి ఉంటాను. అమ్మా నాన్నల్ని పంపించినందుకు థ్యాంక్స్. ఇక నేను బయలుదేరుతాను. నన్ను ఆశీర్వదించు. రే బంటూ, లాస్ట్ టైం రన్నింగ్ రేస్ లో గెలిచావని బిల్డప్ ఇవ్వకు. అప్పుడు అక్షయ ఏదో మోసం చేసింది, అందుకే నువ్వు గెలిచావు. ఏం మోసం చేసింది? ఏం చేయలేదే. చేసింది అది కంత్రిది. మాటలు మర్యాదగా రానప్పుడు వ్యక్తిత్వం దిగజారిపోతుంది శౌర్య. ఎదుటి వారి మీద అన్యాయంగా నిందలు వేయొద్దు. నువ్వేమన్నా ఈ స్కూల్ టీచర్వి అనుకుంటున్నావా?
పాఠాలు చెప్తున్నా? మంచి మాటలు చెప్పడానికి టీచరే కానక్కర్లేదు శౌర్య. మన మేలు కోరేవారు ఎవరైనా చెప్పొచ్చు. నీ తెలివితేటలు ఇంకొకరి దగ్గర చూపించు, నా దగ్గర చూపించుకు. రే బంటు, నీ తిండొచ్చింది, ఇద్దరు పక్కకి పోండి, నేను ఆడుకోవాలి. శౌర్య, నేను కూడా మీతో ఆడుకోవచ్చా? ఈ గట్టమనేని శౌర్యతో ఆడుకునే రేంజ్ అనేది. నేను బాల్కనీ అయితే నువ్వు నేల టికెట్, నాది అంతఃపురం అయితే నీది ఫుట్పాత్. పోవే ఇక్కడి నుంచి. క్యారేజ్లు మోసుకునేదానికి స్కూల్లోకి ఎంట్రీయే ఎక్కువ. మా గ్రానీతో ప్రిన్సిపల్ కి ఫోన్ చేయించి నువ్వు స్కూల్కే రాకుండా చేస్తాను చూడు. నువ్వు చెప్తే మీ గ్రానీ వింటుందా? ఎందుకు వినదు? ఇంట్లో నా మాటే శాసనం, నా మాటే వేదం. మాటలు కాదు, చేసి చూపించు. నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. శౌర్య, శౌర్య ఇక్కడ. అయినా నువ్వేమైనా మాతో పాటు కలిసి చదువుకుంటున్నావా? నిన్ను మాతో ఆడించుకోవడానికి నువ్వు తపస్సులు చేసినా మాతో కలిసి చదువుకోలేవు. నా కళ్ళ ముందు కనిపించుకు పో. టీచర్, ఏంటక్షయ? నాకు ఈ స్కూల్లో చదువుకోవాలనుంది టీచర్. చదువుకోవాలంటే ఫీజు కట్టాలి. ఏదైనా పని చేసుకుని కట్టుకుంటాను టీచర్. అంత సులభం కాదమ్మా. పోనీ ఎవరైనా సహాయం చేయమని అడుగుతాను. డబ్బులు ఒకటే మ్యాటర్ కాదు తల్లి. డబ్బులతో పాటు నీ పట్ల బాధ్యత చూపించేవారు కూడా కావాలి. తాతయ్య అమ్మమ్మలు ఉన్నారు కదా. వారు వయసైపోయిన వారు. నీ విషయంలో ఏం చేయలేని నిస్సహాయులు కాబట్టే కదా ఇప్పటి వరకు స్కూల్లో జాయిన్ చేయలేకపోయారు. అందరి పిల్లలకి ఉన్నట్టే నీకు తల్లిదండ్రులుండాలి. లేదా తల్లిదండ్రులుగా మారి బాధ్యత తీసుకునేవారైనా ఉండాలి. అప్పుడే నీ భవిష్యత్తు వారి చేతుల్లో ఉంటుంది. అలా ఎవరైనా ముందుకొస్తే నువ్విక్కడ జాయిన్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి వారిని ఎవరినైనా తీసుకురా. ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. నా గురించి అంత బాధ్యత ఎవరు తీసుకుంటారు? మా అమ్మా నాన్నల గురించి తెలుసుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. నా అమ్మా నాన్నలు ఎక్కడున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.